నమస్కారం ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వైసీపీ విధ్వంసాన్ని చూతము రారండి। ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తుళ్లూరు పర్యటన విశేషాలు। ప్రతి ఇంట్లో సంక్షేమం। వైసీపీ ప్రచారంలో గంజి చిరంజీవి వాయిస్। గురువారమే లోకేష్ నామినేషన్। రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టీడీపీ జాతీయ కార్యదర్శి। కన్నుల పండువగా సీతారామ కళ్యాణోత్సవం। ఆధ్యాత్మిక సమాచారంలో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి। వివరాలు రాజధాని రిపోర్ట్లో। అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులను విధ్వంసం చేసిన పనులను పరిశీలించేందుకు గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన చేస్తూ తొలుతగా ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశమును పరిశీలించి అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ను మరియు పర్మనెంట్లో నిర్ణయించే సచివాలయాల బిల్డింగ్లను ఆపివేసిన పనులను పరిశీలించి అనంతరం ఉప్పలపాడు రెవెన్యూలో ఉన్న అభయాంజనేయ స్వామిని దర్శించుకుని అంబేద్కర్ స్మృతివనం వద్ద మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు, పువ్వాడ సుధాకర్ రావు, ఎర్రగోపు నాగరాజు, కంతేటి బ్రహ్మయ్య, బత్తుల కోటేశ్వరరావు, పులి చిన్న, అనుమోలు సత్యనారాయణ, బెల్లంకొండ నరసింహారావు, మైనేని గిరిజ, కొమ్మినేని శివయ్య, పుట్టి రామచంద్రరావు, నూతలపాటి రామారావు, పాలకాయల గోపాలరావు, పాలకాయల శ్రీనివాసరావు, వాకిచెర్ల వీరాంజనేయులు, జొన్నలగడ్డ కిరణ్, బెంగళూరు సాంబశివరావు, వేజండ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। నగరాల కన్నా కూడా డాలస్ గానీ సింగపూర్ గానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు। ఇప్పుడు లేటెస్ట్ గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకుని వాటికంటే బెటర్ గా డిజైన్ చేసింది మహానగరం। ఇది కనుక కంప్లీట్ అయి ఉందంటే సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి। అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు। ఇప్పుడు R5 జోన్ లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు। అదే R3 జోన్ లో 2500 ఎకరాలు పేదవారికి టిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు। 2500 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ R5 జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్లి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు। నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి। రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం గ్రామంలోని గంగానమ్మ గుడి వద్ద రైతులు, రైతు కూలీలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 1583 రోజులుగా నిరసనలు తెలుపుతూ రైతులకు వార్షిక కవులు చెల్లించాలని, అసైన్డ్ రైతులకు కవులు చెల్లించాలని కోరుతున్నారు। వైఎస్ఆర్సీపీ మంగళగిరి అభ్యర్థిని మురుగుడు లావణ్య ప్రచారం వేగం పుంజుకుంది। వివరాలు ఇలా ఉన్నాయి। ఎంటీఎంసీ పరిధిలోని మంగళగిరి బాప్టిస్టు పేటలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిని మురుగుడు లావణ్య బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వైసీపీ నేత గంజి చిరంజీవితో కలిసి ఆమె పాదయాత్ర చేశారు। వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, కలకోటి బోయజ్, స్వరూపరాణి, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితర నేతలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా చిరంజీవి, లావణ్య మాట్లాడారు। చాలా సంతోషంగా ఉంది। మరి జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళందరికీ బాగా అందాయి। అందుకే మరి నన్ను కూడా ఇక్కడ జగనన్నని గెలిపించుకోవాలి అని ఇక్కడ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు। మరి నేను ఇక్కడ వీళ్ళందరికీ అందుబాటులో ఉంటాను, ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాను। మరి జగనన్నకి ఈ ప్రజల్లో మమేకం అయిపోయారు। వీళ్ళందరూ కూడా ఎన్ని కుట్రలు అపోజిషన్ వాళ్ళు వేసినా కానీ జగనన్నని వీళ్ళు దూరం చేయలేరు, జగనన్నకి ప్రజలకి మధ్యన దూరం పెంచలేరు। బీసీ మహిళా అభ్యర్థి చేనేత వర్గాలకు చెందిన స్థానికురాలు మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్న విషయం
నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు 15వ వార్డులో అభ్యర్థి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అఖండ స్వాగతం పలకటం, ఏ ఇంటి గడప తొక్కినా జగనన్న నుంచి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును కూడా ప్రజలందరూ వారి మాటల ద్వారానే చెబుతున్నారు. ఎక్కడికెక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం వాళ్ళకి సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ప్రతి ఇంటి గడపలో కూడా వైఎస్ఆర్సీపీ ముద్ర కనిపిస్తుంది. తాడేపల్లి మహానాడులో జరిగిన ప్రచారంలో పలువురు నేతలు వైసీపీలో చేరగా లావణ్య ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కాండ్రు కమల, దొంతిరెడ్డి వేమారెడ్డి, బి వేణుగోపాల స్వామిరెడ్డి, ఈదులమూడి డేవిడ్ రాజు, దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, చిన్నపోతుల దుర్గారావు, మేడా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నేతలు మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో పేదలందరికీ కూడా అందుతున్నాయి అనేది, అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అలాగే మరి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని కూడా మన ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నాయి. మరి ఇవన్నీ చూసే వేరే పార్టీల వాళ్ళు కూడా ఈ రోజు మన పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది. ఇక్కడ తాడేపల్లిలో మహానాడు ఏరియాలో కూడా మరి వీళ్ళందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలందరికీ కూడా వీరందరూ వివరించి జగనన్నని మళ్లీ సీఎం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసా, ప్యారిస్లోని ఒలింపిక్స్ క్రీడోత్సవాలు ఎప్పటి నుండి ఆరంభం కానున్నాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్యారిస్లో ఒలింపిక్స్ క్రీడోత్సవాలు ఈ ఏడాది జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. మంగళగిరిలో నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఈ నెల 18వ తేదీన నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబ్బద్దయ్య, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి తెలిపారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 18/4/2024 మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న లోకేష్ గారు రేపు ఉదయం 10 గంటల నుంచి సీతారాం కోవిల్ దగ్గర నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు మీద వైపుగా నామినేషన్ వేయడానికి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, అదేవిధంగా అన్ని అనుబంధ విభాగాల వాళ్ళు, అధ్యక్షులు, అభిమానులు అందరూ ప్రజలందరూ కలిసి యంగ్ డైనమిక్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నామినేషన్ బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆనందోత్సాహాల మధ్య రేపు ఉదయం 10 గంటలకి సీతారామ కోవిల గుడిలో పూజలు చేసుకొని మరి భారీ జన సందోహంతో మరి పాదయాత్ర ర్యాలీగా బయలుదేరి ఏదైతే ఎంటీఎంసీ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ చేసుకోబోతున్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పటికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 29 రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నారా లోకేష్ గారిని ఇలా యావత్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించుకొని భారీ మెజార్టీ ఇచ్చే దిశగా ప్రజలందరూ కూడా ఆ దిశగా ఉన్నారు. 10 గంటలకి ర్యాలీగా బయలుదేరి
మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగుతుంది. 2:40 నిమిషాలకి నామినేషన్ పత్రాలు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన అంతమంది స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకున్న వేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ గెలుపు దిశగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని బ్రహ్మరథంతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నారా లోకేష్ బాబు గారి తరపున మేమందరం కూడా 18వ తారీఖు ఉదయం 9:30 గంటలకి పాత మంగళగిరి సీతారామ కోయిల వద్ద నామినేషన్ పత్రాలని పూజలు చేసుకొని పూజల అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా 3 పార్టీల సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ప్రజలు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలైనటువంటి వివిధ విభాగాల నాయకులు కూడా ఈ యొక్క నామినేషన్లకి తప్పనిసరిగా హాజరవుతారని ర్యాలీగా అందరం కూడా కలిసి సీతారామ కోయిల కాడి నుంచి మిద్దె సెంటర్ నుంచి గౌతమపుర రోడ్డు వరకు, అక్కడి నుంచి ఎంటీఎంసీ కార్పొరేషన్ నగరపాలక సంస్థ అయినటువంటి మంగళగిరి ఆఫీసు వాటి దాకా ర్యాలీగా రావటం జరుగుతుంది. అక్కడి నుంచి ఎలక్షన్ కమిషనరు ఆదేశానుసారం నాయకుల్ని ఎంతమందిని అవకాశం కల్పిస్తే అంతమంది కలిసి అందరం కూడా కలిపి నారా లోకేష్ గారి నామినేషన్లను నాయకులు, కార్యకర్తలతోనే నామినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి నియోజకవర్గం మొత్తం మీద ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పాలసీలతో నష్టపోయిన రైతులు కానీ, ముఖ్యంగా నష్టపోయినటువంటి రాజధాని రైతులు కానీ, అలాగే తన భవిష్యత్తుని ఈ 5 సంవత్సరాల్లో వెనక్కి నెట్టేసినటువంటి యువత కానీ, అలాగే ఇక్కడ చేనేత కళాకారులు కానీ, వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరిగే నామినేషన్ కార్యక్రమం మీరంతా విజయవంతం చేయాలి. దేనికంటే మన కోసం, మన భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారు ఇక్కడ నామినేషన్ వేస్తూ ఉన్నా. ఆయన నామినేషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది. రేపు ఉదయం 9ంటికి మంగళగిరిలో, పాత మంగళగిరిలో ఉన్నటువంటి సీతారాం కోయిల్ దగ్గర నుంచి గౌతమ్పూర్ రోడ్డు మీదుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి స్వచ్ఛందంగా ఏదైతే దుగ్గిరాల మండలం, తాడేపల్లి మండలం, తాడేపల్లి పట్టణం, మంగళగిరి పట్టణం, మంగళగిరి మండలం, అలాగే రాజధాని గ్రామాలైనటువంటి ఆనుకున్నటువంటి గ్రామాల నుంచి కూడా మీరంతా వేలాది మందిగా స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ మీడియా ముఖ్యంగా మంగళగిరిలో 18న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్కు ప్రజలు తరలి రావాలని టీడీపీ నాయకులు దానబోయిన సుందరరావు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రేపు జరిగేటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క నామినేషన్ ఈ నియోజకవర్గంలో కనీవిని విధంగా లక్షలాది మంది కూడా తలరావాలని మేము పిలిపిస్తూ ఉన్నాం. తాడేపల్లి టౌన్ నుంచి కూడా అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు యొక్క నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా అన్ని అనుబంధ సంఘాలు, టౌన్ కమిటీ అందరూ కూడా, సానుభూతి పరులు అందరూ కూడా రావాలని పిలిపిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా ఉదయం 9 గంటల కాడి నుంచి సాయిబాబా ఊరి చివరి సాయిబాబా గుడి దగ్గర నుంచి కూడా అందరూ అక్కడికి వచ్చినట్లయితే అందరూ కూడా అక్కడ భారీ ర్యాలీతో వెళ్ళాలని చెప్పిన కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు, ఎస్ఎల్ నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, పార్టీ కేడర్ అందరం కూడా, ఎందుకంటే ఇది మనకు ఒక ఛాలెంజ్. 175 నియోజకవర్గాల్లో కంటే కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి లక్షలాది మంది జనం లోకేష్ బాబు గారి యొక్క నామినేషన్కి త్వరలో రావాలని చెప్పని మనవి చేస్తూ,
ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అనేక రంగాలకు ఆనాడు కూడా చెప్పారు, అన్ని అవధుకర మాటలు చెప్పారు. మరి ఈనాడు ఆయన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏదో రూపాయలు జనాలు లబ్ధి పొందాలని ఆలోచనతో ఉన్నారు. సీఎం గారు కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు. కానీ ఎన్ని కుయుతులు పొందినా జనం చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం ఓటు వేయాలా, ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారా, ఈ లోకేష్ బాబు గారిని ఏ విధంగా గెలిపించాలని చెప్పని అన్ని రంగాల్లో కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. మంగళగిరిలో నియోజకవర్గ బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 18వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు అత్తిలి రాజు, తోట శివరాం యాదవ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కేంద్ర పార్టీ కార్యాలయం తెనాలి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి కొండపనేని టవర్స్ వద్ద కేంద్ర పార్టీ కార్యాలయం భారత చైతన్య యువజన పార్టీ దగ్గర నుంచి తెనాలి ఫ్లైఓవర్ పెద్ద వడ్లపూడి సెంటర్ మీదుగా ద్వారకా నగర్, గాలిగోపురం, వయ్యా గాలిగోపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మన మంగళగిరి మున్సిపల్ ఆఫీసులో నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక ప్రయోజనాలు కాపాడబడతాయి. జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం. మంగళగిరి ఆల్ఫా హోటల్ సమీపంలో గౌతమ బుద్ధ రోడ్డు వెంబడి పీఎంఆర్ యూత్ ఆధ్వర్యాన చలివేంద్రం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పీఈపీఎల్ అధినేత పితాళ్ల మస్తాన్రావు హాజరై చలివేంద్రం ప్రారంభించారు. ప్రారంభం సందర్భంగా పానకం కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కటారి శ్రీనివాసరావు, యూత్ ప్రతినిధులు దామర్ల తారక్, మల్లూరి మహేష్, ప్రగడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా పీఈపీఎల్ సంస్థ తరపున, మా పీఎంఆర్ యూత్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పీఈపీఎల్ సంస్థ తరపున మరియు మన మహేష్, తారక్, టారి శ్రీనివాసరావు, ప్రగడ శ్రీను వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడాను, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడాను ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ప్రజలందరికీ కూడాను శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకము, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రతి కార్యక్రమాల్లో వీళ్ళందరూ దిగ్విజయంగా చేస్తూ పండుగలందరినీ కూడా శుభ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరం కూడాను ఇదే రోజున శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదంతో పాటుగా ఈ సమ్మర్ నుంచి అది వేసవికాలం బాటసారులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, దాహార్తిని తీర్చే నిమిత్తం చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఈ వేసవికాలం అంతా నడుస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలందరికీ మా పిఎంఆర్ యూత్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పిఎంఆర్ యూత్ తరపున ఈ వేసవికాలం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా అన్న మస్తానరావు అన్నగారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. తాడేపల్లి ప్రాంతంలో బుధవారం ఇండియా కూటమి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్న శివశంకర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ సిపిఐ తరపున, సిపిఎం తరపున నేను పోటీ చేస్తూ ఉన్నాను. మమ్మల్ని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించగలిగినట్లయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర మేము వహిస్తామని చెప్పేసి మంచినీటి సౌకర్యం కల్పిస్తాము. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత మేము వహిస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎన్నో కష్టాలు అధిగమించి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇది ఫారెస్ట్ ప్రాంతం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కానీ ఒక్క సెంటు భూమి కూడా పట్టా ఇచ్చడానికి తిరస్కరిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కానీ మీరు కానీ అత్యధిక మెజార్టీ గెలిపించినట్లయితే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా డీఫారెస్ట్ చేసి మొత్తం ఫారెస్ట్ ప్రాంతానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ యొక్క పాదయాత్ర సందర్భంగా ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అత్యంత మెజార్టీ మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మే నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అందులో భాగంగా
మన రాష్ట్రంలో పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకి ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థినైన నేను కంకి కొడవలి గుర్తు తరఫున పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే సిపిఎం పార్టీ అభ్యర్థి జొన్నా శివశంకర్ గారు ఇండియా కూటమి అభ్యర్థి తరఫున మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. ఇవాళ ఇండియా కూటమి అభ్యర్థులు గెలవవలసినటువంటి గురుతర కర్తవ్యం భారతదేశంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జీడిపి రేటు పాతాళానికి పడిపోయింది. కానీ ఆయన స్నేహితులు గుజరాత్ పెట్టుబడిదారులు మాత్రం తీవ్రంగా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకొని వాళ్ళ ఆస్తులు మాత్రం. మంగళగిరి 27వ వార్డు పరిధిలో బుధవారం చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ప్రతినిధులు ఎర్రబుజ్జి, షేక్ సుబ్బాని, కరీముల్లా, శివ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు సహాయం చేస్తున్న ఎర్రబుజ్జి గారు ఈరోజు 27వ వార్డులో ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి 8, 9 వార్డులలో టీడీపీ సూపర్ 6 పథకాలపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకీదేవి, గుత్తికొండ ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంగళగిరిలో కొనసాగుతున్నటువంటి భవిష్యత్తు గ్యారంటీ, అలాగే సూపర్ 6 ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అరాచక పాలనని అంతమొందించేందుకు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలని, ప్రతి ఇంటికి మరి తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేయాలని చెప్పేసి కోరిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి 9వ వార్డులో సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనల్ని నమ్మించి దగా చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని సర్వనాశనం చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం మనమందరం చూస్తున్నాం. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరలా అధికారం చేపట్టడానికి అనేక కుయుక్తులు పొందుతున్నాడు. మంగళగిరి శివాలయంలో పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి ఆధ్వర్యాన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 17/4/2024 బుధవారం శ్రీరామనవమి సందర్భముగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు. శ్రీ రామచంద్రమూర్తి యొక్క శుభాశిస్సులతో శుభాకాంక్షలతో తెలియజేయటం ఏమనగా, మంగళగిరిలో ఉన్న శ్రీ గంగా ప్రవరంభా సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో ఈ శ్రీరామనవమి సందర్భముగా ఈ రోజు నుండి 3-4 మాసాల వరకు నిత్యం వచ్చే భక్తులకి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అందరికీ చలివేంద్రం, శీతల పానీయములు, చల్లని నిమ్మరసంతో మజ్జిగ, వారి యొక్క దాహోపశమనార్థం కోసం, సేద తీర్చుకోవటం కోసం తగిన ఏర్పాట్లు చేశాము. కాబట్టి ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క దానం చేయమని ఉంది. ఇది శ్రీ క్రోధనామ సంవత్సరం. ఈ క్రోధనామ సంవత్సరంలో చేయవలసిన దానం ఏది అంటే ప్రపాదానం, అంటే పానీయములు దానము ముఖ్యంగా. కాబట్టి అందులో ప్రతి సంవత్సరం చేయాలి. ఇది ముఖ్యంగా ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, భక్తుల దగ్గర ఎటువంటి పైకం ఆశించకుండా ప్రధాన అర్చకుడైన నా కుమారుడు మహేష్ శర్మ మరియు అర్చక పర్యవేక్షక పురోహితుడిగా తిరిదేవురుపల్లి శ్యామసుందర శాస్త్రిగా అను నేను ఈ ద్రవ్యం ఎవరి దగ్గర పెట్టకుండా మా సొంత ఖర్చులతోనే ద్రవ్యంతో ఈ యొక్క ఏర్పాటు చేయబడింది. ఈ 3 మాసాలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం.
దుగ్గిరాల రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ బుధవారం 86వ రోజుకు చేరుకుంది. గ్రామానికి చెందిన జంపాల గోపాలరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ప్రత్యేక వంటకాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు వడ్డన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, పర్వతనేని హర్ష, జంపాల శ్రీధర్, జంపాల నరేంద్ర, అంచా రవిచంద్, వాసిరెడ్డి సుధాకర్, కంచర్ల సుబ్రహ్మణ్యం, పాటిబండ్ల సాయి, సయ్యద్ కరిముల్లా, బొజ్జా బాలు యాదవ్, పసుపులేటి వరదరాజులు, బెజవాడ సాయి, శశి, కరీం, దేవరపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి, శ్రీధర్ మాట్లాడారు. 86 రోజుల నుంచి అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మా నాన్నగారి జంపాల గోపాలరావు గారి జ్ఞాపకార్థం చేద్దామని వారి కుమారుడు ఆయన శ్రీధర్ని ఈరోజు చేద్దామనుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు మనస్ఫూర్తిగా. ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అన్నా క్యాంటీన్లో అనేక రకమైన పదార్థ ఇది ఈరోజు 86 రోజుగా జరుగుతుంది. మరి ఈ విషయం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎలాంటి సందర్భాల్లోనైనా సరే దీన్ని ఎక్కడ కుంటుపడలేకుండా దిగ్విజయంగా దీన్ని మేము నడుపుతూ వచ్చాం. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో. మంగళగిరి భార్గవపేట శ్రీ సీతారామనామ క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 15 మంది దంపతులు కళ్యాణం పూజలలో కూర్చొని స్వామివార్లకు తలంబ్రాలు పోశారు. ఈ కార్యక్రమంలో క్షేత్రం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లి శ్రీరామ్మూర్తి, గోలి తులసీనాథ్ ప్రసాద్, ప్రతినిధులు మండ్రు కాంతారావు, సిద్ధాంతి, జంజనం వెంకటేశ్వరరావు, వెనుగళ్ల ప్రసాద్, జొన్నాదుల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 15 మంది దంపతుల చేత స్వామివారి తలంబరాల కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులు వేలాదిగా విచ్చేశారు. స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నాం. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మందిరం ప్రతినిధి పాతూరి శ్రీనివాసరావు, భక్త బృందం ప్రతినిధులు అన్నే శరత్, గడ్డిపాటి సాంబశివరావు, నాగళ్ల సుబ్బారావు, దేవినేని రాఘవయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు సందీప్ వారి దంపతులు కూర్చున్నారు. ఈరోజు సాయంత్రం పల్లకీ చందనోత్సవం, పల్లకీ సేవ, చందనోత్సవం స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. మంగళగిరి ఏపీఎస్పీ శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ హాజరై పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ సిబ్బంది, పలువురు టీడీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. వివాహ సమయంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆవరణలోని శ్రీ సీతారాముల ఉప ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. దేవస్థాన ప్రధాన అర్చకులు మల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక స్వామి నల్లూరు రాఘవ కళ్యాణం నిర్వహించారు. అనంతరం దీక్షితులు మాట్లాడారు. మన మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కుడివైపున ఉపదేవాలయంగా ఉన్నటువంటి శ్రీ రామవారి కోదండరామస్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుపుతున్నారు. ఈనాడు నవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తులంతా వచ్చి కూడా కూర్చొని చక్కగా స్వామివారి కళ్యాణం తిలకిస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం 4 దగ్గర నుంచి హనుమంత వాహనంలో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా
శ్రీ స్వామివారి రాముల వారి కళ్యాణం తిలకించి మరి గ్రామోత్సవం కూడా చూసి రాముల వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరి రాజీవ్ గృహకల్ప శ్రీ సీతారామంజనేయ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. రాజీవ్ గృహకల్పలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం జరుగుతున్నది. కావున భక్తులంతా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా ఆ స్వామివారి కళ్యాణం ఘనఘనంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున స్వామివారి కృపకి పాత్రలు అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప పాత్రలుగా కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ సీతారామాంజనేయ దేవాలయ కమిటీ. మంగళగిరి మెయిన్ బజార్ ఆర్యవేశ శ్రీ కోదండ రామాలయంలో పట్టణ ఆర్యవేశ సంఘాల సమాఖ్య ఆధ్వర్యాన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడారు. జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా మన మంగళగిరి మెయిన్ బజార్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ లక్ష్మీ గణపతి కోదండరామస్వామి దేవాలయమునందు మహావైభవోపేతముగా శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ దివ్య మహోత్సవము ఆనందదాయకంగా జరపబడుతున్నది. రామో విగ్రహవాన్ ధర్మ, నిలువెత్తు ధర్మస్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం భక్తులందరూ కూడా చూసి సకల ఐశ్వర్యములు, సకల ఆనందములు, సకల పాపముల నుండి విముక్తి పొంది అందరూ కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక్కడ కళ్యాణం మహావైభవోపేతంగా జరుగుతున్నది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మెయిన్ బజార్లో కూడా ఆర్యవేశ మహిళా సంఘం అందరూ రాముల వారికి ఎంతో వైభవంగా హారతులు ఇచ్చి స్వామివారిని ఆహ్వానించి కళ్యాణపేటల మీద స్వామిని వేయించేప చేశారు. దీనికి మా మహిళా సంఘం మహిళలందరూ ఎంతో సహకరించారు. అయ్యా కలసం మీద ఆకును బోర్లించి ముందు మగవాళ్ళు చేయవేయండి. గ్లాసు మీద ఆకును బోర్లించి ముందు మగవాళ్ళు చేయాల్సి ఆడవాళ్ళు తర్వాత వేయండి. ఓ పవిత్ర ప్రసిద్ధదే. శ్రీరామనవమి గురించి బ్రహ్మకుమారి నాగమణి సిటీ న్యూస్ కు వివరించారు. రాముడు తండ్రి మాట దవదాటినవాడు అని అంటూ ఉంటారు. అంటే మాట పైన నడిచేవారు అని అంటారు. అతని యొక్క చరిత్ర మనందరికీ కూడా ఒక ఉదాహరణగా ఉన్నది. ఇంకా సీత రాముడి వెంటనే వెళ్ళినది. అంటే ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా కానీ భర్తను విడనటువంటి స్త్రీగా చూపించటం జరిగినది. ఇంకా లక్ష్మణుడు సోదరుడు తన సోదరుడితోనే వెళ్ళినట్టుగా చూపిస్తారు. లక్ష్మణుడు అంటే లక్ష్మణ రేఖ. ఎవరైతే పరమాత్ముడు చెప్పినటువంటి లక్ష్మణ రేఖ పైన నడుస్తారో వారే లక్ష్మణులు. ఇంకా సీత గీత దాటడం వలన రావణుడు ఎత్తికెళ్ళిపోయాడు అని అంటారు. రావణుడు అంటే మనలో ఉన్న వికారాలు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఇవే రావణుడికి గుర్తు. ఎప్పుడైతే పరమాత్ముడు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని ఆత్మాభిమానిగా ఉండండి, మనోభిరాముడైన పరమాత్ముని స్మృతిస్తూ ఉండండి అనే లక్ష్యాన్ని దాటుతారో వారిలోకి ఈర్ష, అసూయలైనటువంటి రావణుడు ప్రవేశించి కష్టాలు తీసుకొచ్చినట్టుగా చూపిస్తారు. ఇంకా సీత అశోక వాటిలో ఉన్నది అని చెప్తారు. ఎప్పుడైతే రావణుడి పైన విజయాన్ని పొందుతామో, అశోక అంటే దుఃఖము లేనటువంటిది, సత్యయుగం, స్వర్గం, అల్లాహ్
అల్లా అంటే దీనినే ప్యారడైజ్ అని కూడా అంటూ ఉంటారు. అలాంటి స్వర్గానికి మనం వెళ్ళగలుగుతామన్నమాట. ఇంకా విభీషణుడు రావణుడు సోదరుడైనా కానీ రాముడికి సహాయం చేశారు అని అంటారు. అంటే ఎవరైతే ఈ సమయంలో పరమాత్మని యొక్క రామరాజ్య స్థాపనలో సహాయం చేస్తారో వారే విభూషణులు. ఈ విధంగా రాముడి యొక్క జీవిత చరిత్రలో మనం ఎన్నో తెలుసుకొని మన యొక్క జీవితాన్ని కూడా అలా గడిపినట్లయితే మనమే రామరాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. మంగళగిరి ఎల్బీ నగర్లోని శ్రీ సీతారాముల చెలువపందిరి వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఎల్బీ నగర్ ఎప్పటం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ బాలగణపతి విగ్రహ దేవీ చరణ నవరాత్రుల ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అమ్మవారి శ్రీరామచంద్రుల వారికి వడపప్పు ప్రసాదంగా సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ ఈ యొక్క కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లి నెహ్రూ బొమ్మ సెంటర్లో శ్రీ సీతారామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు మాట్లాడారు. శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం మన భారతదేశంలో అయోధ్యలో బాలరామాయణ సందర్భంగా శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీరామ ఉత్సవాలు ఆ స్ఫూర్తితో ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలో అన్ని వేళ జరుగుతున్నాయి. ఇది అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. తాడేపల్లిలో గతం నుంచి కూడా ఇక్కడ యాదవపాలెం శ్రీకృష్ణ మందిరం దగ్గర వెనకమాల మరి ఘనంగా జరుగుతున్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా అందరూ భక్తులు రావటం, ఇక్కడ అనేక రంగాలు కూడా రంగరంగ వైభవం జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంగళగిరి బాపనయ్య నగరు రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. మంగళగిరి బాపనయ్య నగర్లో 2వ సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము. ఈ భక్తులు చాలామంది సహకారంతో దాదాపు ఒక 500 మందికి ప్రసాదాలు ఇవన్నీ నిర్వహిస్తుంది. కమిటీ వారు 500 మంది పైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 16 రోజు 15 రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గతంలో రాముల వారు 62 సంవత్సరాల క్రితం, నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు, 62 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల వయసప్పుడు రాముల వారు ఇలాగే కార్యక్రమం జరుగుతుంటే నాకు ఒక ఆయన పళ్ళెం ఇచ్చారు ప్రసాదం పెట్టమని పిల్లలకి. అది వెండి పళ్ళెం ఆ నాడు ఇచ్చారు 62 సంవత్సరాల క్రితం. ఆ పళ్ళెంలో తీసుకొని ఒక పెద్ద ఆఫీసర్ గారు వచ్చి ప్రసాదం పెట్టమన్నాడు. ప్రసాదం పెట్టమంటే ఆ టైంలో నాకు చేతులు వణికినాయి కొద్దిగా. పళ్ళెం ఆయనకి ఇచ్చేసా తీసుకోండి అని. ఆయన ప్రసాదాన్ని తీసుకొని దాదాపు 400-500 మందికి గుప్పితో ప్రసాదాన్ని పెట్టినా కూడా ప్రసాదం తరగల. రాముల వారే వచ్చి ప్రసాదాన్ని పెట్టాడు అనేది సంకల్పంతో జనానికి బాగా నాటిపోయింది. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఈ శ్రీరామనవమి కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నాము. మాకు ఆరోగ్యాన్ని మా కుటుంబ సభ్యులందరికీ బాగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాముల వారి కార్యక్రమంలో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళగిరి బాపనయ్య నగర్లో శ్రీరామనవమి గొప్పగా జరుపుకున్నందుకు మాకు ఈ దేవుడు కృప ఆ శక్తిని మాకు ఇచ్చాడు. కల్పించినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇది 2వ సంవత్సరం బాగా దిగ్విజయంగా జయప్రదంగా ఈ రాముల వారు మాకు ఆ శక్తిని ప్రసాదించాడు. దీనికి రాముల వారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలే సేవకులుగా ఉన్నాం. జై శ్రీరామ్. తాడేపల్లి కొత్తూరు రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది. మరి ఇక్కడ దాదాపు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని అందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మరీ కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇక్కడ ప్రసాదాలను తీసుకుని
దేవుడు కృపకు పాత్రలు కాగలరని మరీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. శ్రీ కోదండరామాలయం కొత్తూరు తాడేపల్లిలో అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి జరపడం జరుగుతుందండి. శ్రీరామనవమి సందర్భంగా దగ్గర 3 నుంచి 4 వేల మందికి అన్న సంతర్పణ జరిగింది. శ్రీరాముడి దయ వల్ల తాడేపల్లి పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, వానల కురిసి పాడి పంటలు బాగా పండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఉండవల్లి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి శ్రీరామ వేడుకలు చేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామ వేడుకలు ఘనంగా జరుగుతున్నాము. మాకు కమిటీ స్టర్టీలు ఉన్నాయి, 5 స్టర్టీలు. ఆ హాస్టల్ తరఫున మేము శ్రీరామ వేడుకలు జరుపుకుంటున్నాం. తుళ్లూరులోని దళితవాడ శ్రీ చెన్నకేశవ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. తుళ్లూరులోని పల్నాటి వీరుల ఆలయం వద్దనున్న సీతారామాలయంలో నవమి వేడుకలు జరిగాయి. దుగ్గిరాల ప్రాంతంలో శ్రీరామనవమి వివిధ గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో అన్నదానాలు నిర్వహించారు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మా నాన్నగారి జంపాల గోపాలరావు గారి జ్ఞాపకార్థం చేద్దామని వారి కుమారుడు ఆయన శ్రీధర్ని ఈరోజు చేద్దామనుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఈరోజు 86వ రోజుగా జరుగుతుంది. మరి ఈ విషయం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎలాంటి సందర్భాల్లోనైనా సరే దీన్ని ఎక్కడ కుంటుపడలేకుండా దిగ్విజయంగా దీన్ని మేము నడుపుతూ వచ్చాం. ఇక్కడికి వచ్చిన మరి కూలీలు కానీ, మరి పశువు పని చేసుకునే వాళ్ళు కానీ